భూమి శరశ్చంద్ర వాళ్ళ ఇంట్లో గగన్ ఫోటో పట్టుకొని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చి, ఎంతసేపు అమ్మా అలా ఫోటో చూసుకుంటూ ఏడుస్తూనే ఉంటావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు. బావ వెళ్ళిపోలేదు నాన్న, కొంతమంది దుర్మార్గులు నా నుంచి బావని దూరం చేశారు అని ఫోటోని గుండెలకి హత్తుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. నాన్న, ఇదంతా ఆ సూర్య చేసిన పని. వాడు షూట్ చేయడం వల్లే నా బావ నాకు దూరం అయిపోయాడు. వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది నాన్న. ఇక వాడిని వదలడానికి వీల్లేదు నాన్న, వీల్లేదు. పదండి నాన్న, ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ ఇద్దాము, వాడికి శిక్ష పడేలా చేద్దాము. లేకపోతే నా బావని షూట్ చేస్తాడా? అసలు ఎవరు చెప్పారు? నా బావని చంపే హక్కు వాడికి ఎక్కడిది నాన్న? కాబట్టి కంప్లైంట్ ఇచ్చేసి వాడికి శిక్ష పడేలా చేస్తాను. వాడిని అస్సలు వదిలిపెట్టాను నాన్న, రానన్న వెళ్దాము అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఆగు భూమి, నీకొక నిజం చెప్పాలి భూమి అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అది? ఆ నిజం చెప్పండి, ఏంటది అని భూమి అంటూ ఉంటుంది. గగన్ని కాల్చింది సూర్య కాదమ్మా, సూర్య కాదు అని శరశ్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్న? గగన్ బావని కాల్చింది సూర్య కాదా? మరి ఇంకెవరు నాన్న చెప్పండి అని భూమి అంటూ ఉంటుంది. సూర్య కాదమ్మా, గగన్ని కాల్చింది నేనే అని శరశ్చంద్ర ఏడుస్తూ ఉండడంతో ఇక భూమి చాలా షాకింగ్గా శరశ్చంద్ర మాటల్ని వింటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు నాన్న, మీరు కాల్ చేశారా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, గగన్ని షూట్ చేసింది నేనే, సూర్య కాదమ్మా, కాదు, ఇదే నిజం అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు.